హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. నమస్తే, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు న్యూ యంగ్ ఒక కంపెనీ యొక్క అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే క్యూర్ సెల్ అండి. ఇది కంప్లీట్లీ స్టెమ్ సెల్ బేస్డ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ ఏంది, ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను త్రూ ఈ వీడియో ద్వారా ప్రజెంట్ చేయబోతున్నాను. నాకున్న నాలెడ్జ్తో నేను ఏదైతే కొంత స్టడీ చేశానో దాని పరంగా మనం కొంత టైం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో ద్వారా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ ఎంటర్. సి ఇక్కడ క్యూ సెల్ అనేది దిస్ ద ప్రోడక్ట్ అండి, స్టెమ్ సెల్ మిస్టిక్ రెజనేషన్. మనకు ఈ ప్యాకెట్లో ఈ ప్యాక్లో ఒక 20 ప్యాకెట్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ఏంటి అనేది, దీని బ్యాకప్ అంటే ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇలాంటి ఉపయోగాలు వస్తాయి. పేరులోనే ఉంది సెల్ అని. ఓకే, సెల్, క్యూర్ సెల్ అంటే ఒక సెల్ని క్యూర్ చేయడం అనే దాని గురించి ఈ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రోడక్ట్ కంటే ముందు నేను కొన్ని ఇమేజెస్ అనేది మీకు షో చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, సో మీకు క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. సెల్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ఒక స్టెమ్ సెల్ అనే ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్ సెల్ అంటే ఏంటి, రైట్? సో అంటే స్టెమ్ సెల్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఒక సెల్ ఎలా ఎలా ఫామ్ అవుతుంది, తర్వాత ఏంటి అంటే మనం ఎలా పుట్టాము అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుందండి, మదర్ సెల్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జైగోట్ స్టార్ట్ అవుతుంది. జైగోట్ నుంచి బ్లాస్టోసిట్, తర్వాత సో అంటే ఇవి ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అండి. ఒక మనము పుట్టడానికి సంబంధించిన స్టెమ్ సెల్స్. అక్కడి నుంచి ఎపిబ్లాస్ట్ స్టెమ్ సెల్స్ ఫామ్ అవుతాయి. అక్కడి నుంచి ఎపిడర్మిక్ జెర్మ్ సెల్స్ ఫామ్ అవుతాయి. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఏమవుతుందంటే అడల్ట్ స్టెమ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఆర్ మల్టీ ఆర్ యూనిపోటెంట్ అంటే మల్టీ ఇన్ ద సెన్స్ ఒక ఒక వ్యక్తి ఏ విధంగా తయారవుతాడు అనే దాని గురించి అనమాట. స్కిన్ కావచ్చు, తర్వాత బోన్ మ్యారో, బ్రెయిన్ కావచ్చు, ఈ విధంగా ఇన్ని రకాలుగా ఒక సెల్ అనేది పరిణామం చెందుతోంది ఇక్కడ. సో మరి ఇక్కడ మనం ఉన్నామండి స్టెమ్ సెల్స్ అనే దగ్గర. అడల్ట్ స్టెమ్ సెల్స్, రైట్? సో ఇక్కడ మనకు పాయింట్ అనేది ఒకటి దొరికింది. అంటే దీని ముందు కూడా ఉంది. స్టెమ్ సెల్, జెమ్ సెల్స్ అని వాడుతున్నాం. ఇవన్నీ పదాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెల్యులర్ యాక్టివిటీ అనేది ఏ విధంగా అక్కడి నుంచి ఒక స్టెమ్ సెల్స్ ఏ విధంగా పరిణామం చెందాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, రైట్? తర్వాత ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఒక సెల్స్ ఏ విధంగా పరిణామం చెందాయి అంటే ఫర్టిలైజేషన్ నుంచి, ఎంబ్రియో నుంచి, తర్వాత బ్లాస్టోసెల్స్ ఇందాక మనం చూసాం కదా. ఈ వీడియో ద్వారా చూస్తే మీకు క్లారిటీ వస్తది. అక్కడ నుంచి ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్, అక్కడ నుంచి ఏంటి అంటే బ్రెయిన్ కావచ్చు, స్కిన్ కావచ్చు, మస్కులర్ డీజనరేషన్, రైట్? తర్వాత మజిల్, బ్లడ్, బోను, కార్టిలేజ్, ఓకే, లంగ్స్, గౌట్, లివరు, జర్మిలైన్, స్పెమ్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా అంటే ఏ విధంగా ఫామ్ అవుతాయంటే కేవలం స్టెమ్ సెల్స్ నుంచే ఫామ్ అవుతున్నాయండి ప్రతి ఒక్కటి. ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తికి పొరపాటున చెయ్యి కట్ అయింది అనుకుందాం. చెయ్యి కట్ అయితే అది మరి ఏమన్నా జనరేట్ అవుతుందా? అవకాశం ఉందా మై డియర్ ఫ్రెండ్స్? సరే, ఒక వ్యక్తి చెయ్యి సడన్ గా కట్ అయింది అంటే చెయ్యే విరిగిపోయింది అంటే అది మరి జనరేట్ అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, పాసిబిలిటీ లేదండి. కానీ మనం ఒక బల్లిని తీసుకుందాం, రైట్? లిజర్డ్, బల్లి. పొరపాటున దాని తోక కట్ అయిందంటే మీరు ఒక సర్టెన్ టైం తర్వాత చూస్తే దాని తోక పెరిగింటది. వాట్ యు సే? ఓకే, సో దట్ ఈస్ ద రీజనరేషన్ ఆఫ్ ద నేచర్. మరి మనిషిలో ఏదైనా కట్ అయితే మరి చెయ్యి పోతే చెయ్యి, కాలు పోతే కాలు, ఆ విధంగా జనరేట్ కావట్లేదే. సో పాయింట్ నేను చెప్తున్నాను అనమాట. అంటే ఈ స్టెమ్ సెల్ అనే దాని సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం మనం దగ్గరగా వెళ్దాం. ఓకే, సో నేను ప్రోడక్ట్ గురించి చెప్పట్లేదు, కొంత బేస్ స్టడీ గురించి చెప్తున్నాను. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాము బ్రెయిన్, స్కిన్, యాక్టోడర్మ్ అంటే స్కిన్, దీనికి సంబంధించిన దాని గురించి ఇక్కడ చూద్దాము. ఓకే, సో మస్కులర్ డీజనరేషన్ అంటే లైక్ మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ, ఈ స్టెమ్ సెల్ అనేది రిపేర్ కావాలి. ఈ ఈ సెల్స్, రైట్? సో పార్కిన్సన్ డిసీజ్ అనేది మనకు ఇది ప్రాబ్లం అయితే
మనకు ఇబ్బంది పడడం జరుగుతుంది. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటే లైక్ మజిల్, బ్లడ్, బోన్ మ్యారో, కార్టిలేజ్ ఇది ఏదైతే ఒక కలర్ వేయడం జరిగింది. ఆ పేరేంటి అనేది తర్వాత తెలుసుకుందాం. ఏ సెల్ డ్యామేజ్ కావడం ద్వారా ఏ సెల్స్ ఆ ఇష్యూస్ వస్తాయి. అంటే హార్ట్ ఫెయిల్యూర్స్, అనీమియా, ల్యూకోమియా, ఆర్థరైటిస్, బోన్ ఫ్రాక్చర్. ఓకే. సో తర్వాత ఇక్కడ ఒక పింక్ కలర్ ఉంది కదా! ఎండోడ్రమ్, లంగ్, గౌట్, లివర్ దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. సిఓపిడి, డయాబెటీస్, సిరోసిస్. ఓకే. తర్వాత జెర్మిలైన్, స్పెర్మ్ అండ్ ఎగ్ దీనికి సంబంధించిన అంటే ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళ దగ్గర స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క దానికి కూడా సెల్స్ అనేవి మెయిన్ అండి. ఓకే. నెక్స్ట్ దానికెళ్దాము. ఇందాక మనము కొన్ని మాట్లాడామండి. ఎన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి? అంటే ఒక్కొక్క స్టెమ్ సెల్ అంటే డ్యామేజ్ కావడం ద్వారా ఏం జరుగుతుందనేది. సో, ఇక్కడ మెయిన్ స్టెమ్ సెల్స్ ఇక్కడ చూస్తున్నాం మధ్యలో రైట్ సెల్స్. తర్వాత ఒకవైపు లెఫ్ట్ సైడ్ చూద్దాం ఫస్ట్. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్, ఫీటల్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్, అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్, తర్వాత బేస్డ్ ఆన్ డిఫరెన్షియల్ అంటే ఒక సెల్ నుంచి అయితే సేమ్ సెల్ ఇంకొకటి కాపీ చేస్తది. లేదంటే డిఫరెంట్ అంటే మల్టిపుల్ విధంగా కూడా పరిణామం చెందగలదు ఒక సెల్. నేను చెప్తున్నాను ఏంటంటే మానవ బాడీ గురించి చెప్తున్నాను. హ్యూమన్ బాడీ గురించి. టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్, తర్వాత ప్లూరిపోటెంట్, తర్వాత మల్టీపోటెంట్ స్టెమ్ సెల్. ఇన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. రైట్? ఓకే. ఇన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. మరి ఏది ఎలా పనిచేస్తుంది? ఒకసారి ముందుకెళ్దాం ఇంకా బెటర్. రైట్. ఒక స్టెమ్ సెల్. వాట్ ఈస్ అ స్టెమ్ సెల్? స్టెమ్ సెల్ అంటే ఎ సింగిల్ సెల్ దట్ కెన్ రైట్ ఎ సింగిల్ సెల్ ఒక్కటే ఒక సెల్ ఏ విధంగా రిప్లికేట్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి దాన్నే ఇంకొకటి సేమ్ పర్సన్ డూప్లికేట్ ని తయారు చేసుకోగలదు. అట్ ద సేమ్ టైం రైట్ డిఫరెన్షియేట్ ఇంటూ మెనీ సెల్ టైప్స్ అంటే డిఫరెంట్ మల్టిపుల్ డిఫరెంట్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కూడా పరిణామం చెందగలదు. రైట్? సో దాన్నే స్టెమ్ సెల్ అంటున్నాం. ఓకే. సో ఇందాక మనం చెప్పాం కదా! ఒక మనిషికి, ఒక బల్లికి అంటే అక్కడ జనరేషన్ అవుతుంది దాని తోక. మరి ఒక పర్సన్ చెయ్యో, ఇంకోటో ఏదైనా పోయిందంటే అక్కడికే ఆగిపోతుంది. అంటే జనరేట్ అనేది కావట్లేదు. మరి ఫ్యూచర్‌లో టెక్నాలజీ అనేది బాగా గ్రో అయిందనుకుందాము. మరి చెయ్యి పోతే చెయ్యి గ్రో కావడం, కాలు పోతే కాలు గ్రో కావడం అవకాశాలున్నాయంటారా? ఇట్స్ ఎ క్వెషన్ ఫర్ యూ గైస్. అఫ్‌కోర్స్ టెక్నాలజీ ఇంప్రూవ్ పెరిగే కొద్దీ ఏదన్నా జరగొచ్చు. ఓకే. లెట్స్ సీ. ఓకే. ఇంక ముందుకెళ్దాం. అగైన్ స్టెమ్ సెల్స్ గురించి మాట్లాడదాం. స్టెమ్ సెల్స్ ఎక్కడెక్కడ? మజిల్ సెల్స్‌గా ఫార్మ్ అవుతాయి. బ్లడ్ సెల్స్‌గా ఫార్మ్ అయినాయి. తర్వాత నర్వ్ సెల్స్ కావచ్చు, లివర్ సెల్స్ కావచ్చు, ఇంటెస్టైనల్ సెల్స్ కావచ్చు. ఎన్నో రకాలుగా ఫార్మ్ అవుతాయి. యాహ్! వాట్ ఈస్ ఎ స్టెమ్ సెల్? ఎ ఆహ్, మెసినల్ స్టెమ్ సెల్ ఈస్ ప్రిమిటివ్ సెల్ విత్ ద ఎబిలిటీ టు రైట్? రెడ్యూస్ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఈ స్టెమ్ సెల్స్ మనము జనరేట్ చేసుకోవడం ద్వారా ఉదాహరణకి మీరు చూడొచ్చు. ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు. ఓకే. సో ఎంత ముద్దుగా లైక్ అంటే ఒక పొల్యూషన్ కావచ్చు. ఎందుకంటే మదర్ ఊమ్ నుంచి అప్పుడే బయటకొచ్చింటాడు. మదర్ ఊమ్‌లో కంప్లీట్ ఆల్కలైన్ అంటే ఉమ్ము నీరుతో మొత్తం ప్రొటెక్ట్ అయ్యి ఉంటదన్నమాట. రైట్? అతని బాడీ గ్రో అయింది. తర్వాత భూమి మీదకొచ్చాడు. ఎంత ముద్దుగా ఉంటారో తర్వాత సెల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆహ్, అలాగా ఫార్మ్ అయితూ ఒక కంప్లీట్ రైట్? ఒక అడల్ట్ స్టెమ్ సెల్‌గా తయారైపోతూ ఉంటాడు. ఓకే. సో, పుట్టినప్పుడు మీకోటి గమనించండి. బొడ్డు అనేది తీసి ఇంట్లో ఉన్నవాళ్ళేంటంటే అప్పట్లో పూర్వకాలంలో దాన్ని ఒక చెంబులో పెట్టి దాచేవాళ్ళు. అక్కడే ఒక ఇంటి ఆవరణలోని ఇంటి ముందో అలా దాచేవాళ్ళు. దాచి, దాచి ఎందుకు కొద్దిమంది ఏం చేస్తారంటే ఒక ఏజ్ అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు కొంచెం గ్రో అయ్యాక అది బయటికి తీసి దాన్ని ఒక చిన్న తాయెత్తులాగా దాంట్లో వేసి దానికున్న ఎందుకంటే అది అప్పటికే చిన్నగా అయిపోయింది. దాంట్లో వేసి మెడలో వేసేవాళ్ళు. అది మీరు విన్నారో లేదో నాకు తెలీదు. తర్వాత ఈ మధ్య కాలంలో ఆ స్టెమ్ సెల్స్ అంటే
మదర్ సెల్స్ అని చెప్పొచ్చు. ఆ సెల్స్‌ని ఏదైతే ఉందో అప్పుడే ఆ సెల్స్ ల్యాబొరేటరీస్‌లో ఇప్పుడు కొన్ని లక్షలకి లక్షలు ఎంతోమంది వీఐపీస్ వాళ్ళంతా పిల్లలకి ఆ సెల్స్‌ని దాచేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఆ సెల్స్‌ని దాచడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉందా? మై డియర్ ఫ్రెండ్స్ 100% ఉంది. ఎందుకు చెప్పండి అంటే, ఫ్యూచర్‌లో పొరపాటున ఆ వ్యక్తికి ఏదన్నా భయంకరమైన రోగాలొచ్చినా, ఏది వచ్చినా గూడా ఆ స్టెమ్ సెల్స్‌ని ఉపయోగించి దాని నుంచి బయటపడేటువంటి ఆపర్చునిటీసు చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందుకోసమనేసి ఆ సెల్స్‌ని దాచడం జరుగుతుంది పుట్టినప్పుడు. ఎందుకంటే ఆ స్టెమ్ సెల్స్‌ని మరి తీసి ఆ బాడీలోకి ఇంజెక్ట్ చేసి, ఆ సెల్స్ ఏవైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఆ బాడీలో ఉన్న సెల్స్‌ని రీజనరేట్ చేస్తారనమాట. రైట్? సో, మీకు క్లారిటీ వచ్చుంటుంది. రైట్? సో, ఇప్పుడు అలాంటి రీజనరేట్ అంటే మన సెల్స్‌ని రీజనరేట్ చేయడానికి సంబంధించిన సెల్స్ ఇప్పుడు ఎంతమంది దాచుకుంటారండి అలాగా? ఓకే. మరి రీజనరేట్ చేయడానికి అంటే మానవుడి ఆహ్, వాట్ యూ సే మన దగ్గరగా, దగ్గరగా రైట్ డీఎన్ఏకి దగ్గరగా వాట్ ఇట్ డీఎన్ఏకి దగ్గరగా ఆయన ఆ పర్సన్‌కి సంబంధించింది లేదంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ నుంచి ఇది ఉదాహరణకి ఒక తాతకేదన్నా ఇబ్బందయిందనుకో ఆయన డీఎన్ఏ నుంచి వచ్చిన వాళ్ళే గదా! కొడుకు గావచ్చు, మనవడు గావచ్చు. వాళ్ళ సెల్స్ వీళ్ళ మీద పని చేస్తాయంటే అఫ్‌కోర్స్ పని చేయొచ్చు. బట్ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. రైట్? వాట్ యూ సే? ఎందుకంటే వాళ్ళ బోన్ మ్యారో నుంచి తీసిన స్టెమ్స్ ఆ తాతకి ఎక్కించడం ద్వారా ఆ సెల్స్ రీజనరేట్ అయ్యి ఆయన కోలుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. అందుకోసమనేసి స్టెమ్ సెల్స్‌కి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది ఎంత గ్రో అవుతున్నా గూడా దీని ఇంపార్టెన్స్ ఇదేనండి. ఇంపార్టెన్స్. మరి ఇలా ఈ విధంగా నేచురల్‌గా అంటే ఒక వ్యక్తిని తీసి ఇంకొక వ్యక్తికి ఎక్కించడం సింపుల్‌గా చెప్తాను. ఏదైనా యాహ్! ఏదన్నా రీసెర్చ్ జరగాలంటే ఫస్ట్ ఎలకల మీద ఇంప్లిమెంట్ చేస్తారు. ఎలుకల మీద. ఎందుకు అంటే ఆఫ్‌కోర్స్ మనిషికి ఎలకకి చాలా దగ్గర సంబంధాలున్నాయి. ఫస్ట్ ఎలకల మీద చేశాక తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తూ ఉంటారు. రైట్? అది సక్సెస్ అయితే. సో, ఇదే విధంగా మనం స్టెమ్ సెల్స్ నుంచి సబ్జెక్ట్ నుంచి పక్కకెళ్ళిపోతున్నాము. స్టెమ్ సెల్ ఇంపార్టెన్స్ అనేది మీకు క్లారిటీ వచ్చుంటుంది. చిన్నప్పటి నుంచి ఏదైతే బొడ్డు తీసి దాన్ని దాచిపెట్టి అది ఎప్పుడైతే ఈ దగ్గరకొచ్చేసాక అంటే అది డీహైడ్రేట్ అయిపోతది కదా! దగ్గరకొచ్చేస్తది కదా! దాన్ని తీసి మరి ఏదన్నా దాంట్లో వేసి మెడలో వేయడము, అది ఉండడం ద్వారా ఏంటంటే రేపొద్దున ఏదైనా ఉపయోగపడితే ఆ థాట్ అనేది అప్పట్లో ఉండేదండి. తర్వాత ఇప్పుడు పుట్టగానే అది తీసి ఆ బొడ్డు పేగు అంటారు గదా! రైట్? దట్స్ స్టెమ్స్. తీసి ఫ్యూచర్‌లో ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే దాన్ని బయటికి తీసి వాడడం ఒకటి. ఓకే. లేదు అంటే ఆ సెల్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? మన సేమ్ వారసత్వము మన మన తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, మనవడు కావచ్చు వాళ్ళ నుంచి రైట్? ఏదైనా సరే పైనుంచి కిందకైనా, కింద నుంచి పైకైనా ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే అలా గూడా ఉపయోగపడే అవకాశాలైతే ఉన్నాయి. సరే ఇవన్నీ కాకుండా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో నాకు స్టెమ్ సెల్స్ అనేది అప్పట్లో దాచిపెట్టలేదు. రైట్? మరి నాకు ఏదన్నా ఇబ్బందయింది. లేదంటే నా కొడుకు కావచ్చు, వీళ్ళకి ఏదైనా ఇబ్బందయిందంటే ఎలా చేయాలి? రైట్? నేనంత డబ్బులు పెట్టుకోలేను. బట్ ఏదన్నా సెల్ డ్యామేజ్ కదా! ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలొచ్చినాయంటే, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోగలను అని ఆలోచిస్తే, మై డియర్ ఫ్రెండ్స్ ఈ స్టెమ్ సెల్స్ మీద వర్క్ చేసేటువంటి సింపుల్ బట్ రీజనరేషన్ చేసేటువంటి ఆహ్, ఆల్టర్‌నేట్స్ గురించి మనము ఇంకా డిస్కస్ చేద్దాము. ఇంకొకటి నెక్స్ట్ క్లిప్‌లోకెళ్దాము. రైట్. సో, ఇక్కడ చూద్దాం. స్టెమ్ సెల్స్ అనే సబ్జెక్ట్ మనము ఇప్పుడు కొంత డిస్కస్ చేసాము. రైట్? సో, ఎప్పుడైతే మనకు బాడీలో డిజార్డర్స్, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఓకే. వచ్చైనప్పుడు ఈ స్టెమ్ సెల్స్‌ని వాడడం ద్వారా ఏవే ఇష్యూస్ మనము క్లియర్ చేసుకోవచ్చు. న్యూరో డిజార్డర్స్, ఆర్గాన్ స్పెసిఫిక్ దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఐ డిజార్డర్స్ గావచ్చు, ఆస్టియోపెడిక్ గావచ్చు.
ఏజింగ్ అండ్ లాంగ్విటీ కావచ్చు, ఇంకా అదర్ డిసీజెస్, ఇన్ఫర్టిలిటీ, సో మెనీ. అంటే ఆ రీజనరేషన్ ఆ పర్టిక్యులర్ పాయింట్లో జరగగలిగితే మనము ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా కూడా మనము ఓవర్‌కమ్ కావచ్చు. రైట్. సో, సరే ఇప్పుడు మనము సబ్జెక్ట్ గురించి మాట్లాడామండి. సరే కొద్దిమందికి అర్థం అయ్యుండొచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ నేనేమంటున్నానంటే, సరే మరి ఆల్టర్‌నేట్ గురించి మనం చూస్తున్నామండి. ఆల్టర్‌నేట్ అంటే ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టెమ్ సెల్స్ పరంగా చూస్తే ఎప్పుడు అర్లీ 1891లోనే రీసెర్చెస్ అనేవి చాలా జరిగాయి. మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లి గూగుల్ చేస్తే ఓహ్ మై గాడ్! సో మెనీ యూ విల్ గెట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాము స్టెమ్ సెల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే దాని గురించి. ఇక్కడ కొన్ని మీరు చూడండి. దిస్ ఈస్ ఎ మెబెలీ బయోకెమిస్ట్రీ లాబొరేటరీ అండి. బయో ఇన్ ద సెన్స్ ఆల్టర్‌నేట్. ఇందాక మనం స్టెమ్ సెల్స్ ఒక పర్సన్ టు పర్సన్ ఎక్కించగలమా? లేదంటే దాన్ని రీజనరేట్ ఏ విధంగా చేయాలి అంటే, కేవలం ప్లాంట్ నుంచి అంటే బయో లైక్ నేచురల్‌గా ఏ విధంగా చేయగలము అనే దాని గురించి వీళ్ళు ఎన్నో రీసెర్చెస్ చేశారండి. ఈ లాబొరేటరీ వాళ్ళు ఎంతో ఖర్చుతో పెట్టుకొని రైట్. సో, డిస్కవర్ అవర్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ బై ట్రైన్స్. వీళ్ళు ఆ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్‌ని వరల్డ్ వైడ్ అమ్ముతూ ఉన్నారు. ఓకే. ఈ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ మనిషి పరంగా ఏ విధంగా పనిచేస్తాయి? ఓకే. ఉదాహరణకి మీరు గ్రీన్ యాపిల్ తీసుకోండి. విల్ సీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాస్మెటిక్స్ తీసుకుందాము. ఓకే. కాస్మెటిక్ సారీ ఇంగ్రీడియెంట్స్. వీళ్ళు తయారు చేస్తున్న ఇంగ్రీడియెంట్స్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ అంటే నేచురల్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి మనకి. ఒక్కసారి గమనిద్దాం. ఇందాక మనం స్టెమ్ సెల్స్ గురించి మాట్లాడాము. నేచురల్‌గా ఏ విధంగా దొరుకుతాయి? ఆల్టర్‌నేట్ ఏదైనా ఉందా? అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఈ కంపెనీ ఏదైతే రీసెర్చ్ లాబొరేటరీ అండి. ఇది 1991లో ఎస్టాబ్లిష్ అయింది స్విట్జర్లాండ్ కంపెనీలో. స్విట్జర్లాండ్ దేశంలో అండి. ఓకే. సో, వీళ్ళ కాస్మెటిక్ ఇంగ్రీడియెంట్స్ తర్వాత ఫుడ్ అండ్ హెల్త్ పరంగా వీళ్ళు యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా. యాంటీ వ్రింక్లింగ్, హెయిర్ అండ్ స్కాల్ప్, తర్వాత సారీ రెడ్‌నెస్, సెన్సిటివ్ స్కిన్, వెల్ బీయింగ్, తర్వాత బ్రైటనింగ్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఎనర్జైజింగ్, హైడ్రేషన్ అండ్ బ్యారియర్, రీజనరేషన్, స్కిన్ డిఫెన్స్, తర్వాత ఫెయిర్నెస్ అండ్ ప్లంబింగ్, రేడియన్స్, ఓకే. రేడియేషన్‌కి సంబంధించింది. తర్వాత సిబమ్ ఇంప్యూరిటీస్, తర్వాత సన్ కేర్ అండ్ ఫోటో ఏజింగ్, యాంటీ ఏజింగ్. రైట్. సో, సూపర్ కదా. అంటే ఇన్ని విధాలుగా కాస్మోటిక్స్ సంబంధించినవి మనం చెక్ చేసాము. ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. ఓకే. సో, ఎందుకంటే ఫైటో అనేది ఇట్స్ ఎ ప్లాంట్ బేస్డ్. ఐ విల్ షో యూ. ఇంకా చూద్దాము. ఫుడ్ అండ్ హెల్త్ పరంగా చూడండి. గెయిన్ అంటే ఒక సీడ్స్ నుంచి వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ అండి ఇది. స్టిమ్యులేటింగ్ హెయిర్ గ్రోత్ అండ్ ఫైటింగ్ హెయిర్ లాస్. తర్వాత ఇక్కడ చూడండి గ్లూసెన్ అని ఉంది. ఆహ్, గార్డింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్, ప్రొటెక్టింగ్ ఫ్రమ్ అలర్జీస్. సో, ఇన్ని ఇంగ్రీడియెంట్స్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఓకే. తర్వాత కీ టు స్కిన్ బ్యూటీ ఇది బ్రాకోవెల్లి. కీ టు స్కిన్ బ్యూటీ ఆఫ్ బై బూస్టింగ్ కొలిజన్ రిపేర్. రైట్. పేరు కూడా చూస్తున్నారు. న్యూ యంగ్ అని కంపెనీ. రైట్. ఎన్‌యు. గాట్ ఇట్? మీకు ప్రొడక్ట్ ఎగ్జాక్ట్‌లీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందని మీకు క్లారిటీ వస్తుంది. రైట్. తర్వాత ఎల్డర్ బెర్రీ, తర్వాత ఫినోకేల్ బెర్రీ. సో, ఇది అంటే ఏంటి? ఎండ్యూరెన్స్ అండ్ ఫిట్‌నెస్ బూస్టర్స్, పొల్యూషన్ డిటాక్స్ అండ్ బ్యూటీ ఫార్ములా, తర్వాత స్కిన్ బ్రైట్నింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్. సో, వీళ్ళందరూ ఇక్కడ గమనిస్తుండొచ్చు. ఆహ్, ఇంకా ఏంటి? మోనోజోవిటా. ఓకే. టర్నింగ్ బ్యాక్ ద ఏజింగ్ క్లాక్. ఈ ఈ ఈ ఇంగ్రీడియెంట్స్ వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇంగ్రీడియెంట్స్. తర్వాత ఫైటోసెల్ టెక్, యాపిల్ సెల్ కల్చర్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ స్కిన్ వైటాలిటీ. గ్రీన్ యాపిల్ స్పెషాలిటీ ఏంటి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? గ్రీన్ యాపిల్. మనం డిస్కస్ చేద్దాము. లెట్స్ ఎంటర్ ఇంటు దిస్ సమ్ మోర్. సో, ఎనర్జైజ్ యువర్ లైఫ్. సో, ఇన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ సెరెపెప్పి, ఓకే. బీ ఫోకస్డ్
స్టే స్మార్ట్. సో ఇన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసాం. ఈ కంపెనీ స్టెమ్ సెల్ ప్రొడక్ట్స్ అమ్ముతుందంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించండి. మెబిలీ గ్రూప్ ఉందా అని. ఎస్. మెబిలీ గ్రూప్ బయోకెమిస్ట్రీ గమనించారా? బయోకెమిస్ట్రీ అని ఉంది. మెయిన్ ఇక్కడ ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నా ఏదున్నా కూడా ఈ గ్రూప్ నుంచి మనకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. రైట్? సూపర్ కదా! ఎందుకంటే ఎన్ని ఉన్నా కూడా అంటే ప్రతి ఒక్క దానికి న్యాచురల్ 100% న్యాచురల్ ప్రోడక్ట్ అన్నారు. అన్నీ ఓకే. మెబిలీ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ అండి. ఈ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ ఎన్నో కంపెనీస్ అమ్ముతున్నాయి ఇంగ్రీడియెంట్స్‌ని సేకరించి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని. ఓకే. సో ఇక్కడ మీరు చదవచ్చు మెబిలీ బయోకెమిస్ట్రీ ఈస్ ఎ స్విస్ కంపెనీ దట్ స్పెషలైజెస్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఫర్ ద కాస్మెటిక్ ఇండస్ట్రీ. It was founded in 1991 as a profile center for Mebili Cosmetics. సో వీళ్ళ చూస్తే ఇక చాలా రీసెర్చ్ చేస్తున్నారండి. అంటే స్టెమ్ సెల్ బేస్డ్ ఫైటో అన్నాం. రైట్? గమనించండి. మనం ఒక్కసారి చెక్ చేద్దాం. యా. ఇక్కడ చూడండి. వన్ ఆఫ్ మెబిలి బయోకెమిస్ట్రీ మేజర్ సక్సెస్ వాజ్ అన్క్వశ్చనబుల్ ద లాంచ్ ఆఫ్ ద అవార్డ్ విన్నింగ్ ఫైటో సెల్ టెక్. ఓకే. మేనేజ్ డొమెస్టికా ఇన్ 2008. రైట్? సో ఇక్కడ మెయిన్ అండి ఫైటో సెల్ టెక్ అనేది దిస్ ఈజ్ ఏ యునో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. రైట్? దిస్ వాజ్ ద వెరీ ఫాస్ట్ యాక్టివ్ బేస్డ్ ఆన్ ద ప్లాంట్ స్టెమ్ సెల్స్ డెలివర్డ్ ప్రూవెన్ ఎఫిషియన్సీ ఆన్ స్కిన్ స్టెమ్ సెల్స్. ఇక చదువుకుంటూ పోతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. అంటే మనకు ద బెస్ట్ ప్రోడక్ట్ అనేది న్యూ ఎండ్ అనే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ మనకి ఇస్తోంది. ఎస్ వీ హ్యావ్ క్లియర్లీ క్లారిఫికేషన్ ఇన్ దిస్ మ్యాటర్ క్లారిఫైడ్ ఇన్ దిస్ మ్యాటర్. రైట్? సో మరి ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది ఇందాక మనం మాట్లాడాం కదా. రైట్? సో ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ విల్ ఓపెన్. యా. సో ఇక్కడ ఇది మన ప్రోడక్ట్ గురించి ఏంటి న్యూ యంగ్ క్యూర్ సెల్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది దీంట్లో ఒక ప్యాక్లో 20 సాషెట్స్ వస్తాయి. ఓకే. సో ఈ సాషెట్స్ మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి లేదు మార్నింగ్ టైంలోనే ఒకటి వేసుకున్నాము బిఫోర్ ఫుడ్. ఓకే. అంటే మార్నింగ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్ నాలుక కింద వేసుకోవాలి పౌడర్ అనేది. అది మన లాలజలంతో అది కంబైన్ అయిపోయి స్లోగా మనం స్వాలో చేయాలి. సో దట్ అది ఈజీగా పెనిట్రేట్ అయిపోతుందండి బాడీలోకి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి పెనిట్రేట్ అయిపోయి బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుని తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు తాగండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి రోజు. ఓకే. వాడేవాళ్ళు. తర్వాత సరే ఇందులో మనం ద ఫైటో సెల్ టెక్ గురించి మాట్లాడాము. మెబిలి గ్రూప్ గురించి మాట్లాడాము. వాట్ యు సే? సారీ. మనకు గ్రీన్ యాపిల్ గురించి ఒక స్పెషాలిటీ ఉందండి. గ్రీన్ యాపిల్ మనకి ఇక్కడ పండదు. మనకు తెలిసిందే. రైట్? సో స్విట్జర్లాండ్‌లో ఎక్కువ కల్టివేషన్ ఉంటుంది. సో గ్రీన్ యాపిల్ గురించి ఒక్కసారి మాట్లాడితే మనము గ్రీన్ యాపిల్ ఉదాహరణకి చెట్టు మీద ఉండగా దాన్ని సగం కట్ చేశారనుకోండి. మరి సగం కట్ చేస్తే అయిపోవాలి. వాట్ యు సే? గ్రీన్ యాపిల్ అనేది క్లోజ్ అయిపోవాలి. అంటే అది పండిపోయి లైక్ అది కింద పడిపోవాలి. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే గ్రీన్ యాపిల్ తనకు తాను మరి బాడీని రీక్రియేట్ చేసుకుంటుంది. రీజనరేట్ చేస్తుంది. అంటే ఇంకొక యాపిల్ సగం యాపిల్ కాస్త ఫుల్ యాపిల్ అయిపోతుంది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గ్రీన్ యాపిల్. సో ఇది గమనించిన సో మెనీ సైంటిస్ట్ అంటే ఒక రీజనరేషన్ కెపాసిటీ అనేది ఇందులో ఉంది. వాట్ యు సే? సో ఒక టెక్నాలజీ ద్వారా సో యూ కెన్ సీ హియర్ ఫైటోసెల్ టెక్ MD Nu is a powder prepared based on the cultivated apple fruit stem cells produced by a breakthrough sustainable in-house developed technology. Our clinical results demonstrate a strong positive effect on skin density and elasticity. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నాము ఫైటో సెల్ టెక్ అంటే మెబిలి గ్రూప్ వాళ్ళు ఈ ఈ ఇంగ్రీడియంట్ అనేది ఈ కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ తర్వాత స్కిన్ బాగా షైన్ కావడం కావచ్చు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ సోరియాసిస్ కావచ్చు, ఎన్నో ఉంటాయి స్కిన్ రిలేటెడ్. ఎందుకంటే ఎప్పుడైతే లివర్ మీద ప్రభావం పడిందో అది స్కిన్ పరంగా ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే.
సో లివర్ అంటే ఇంకా సెల్యులార్ లెవెల్లో పని చేస్తే తప్ప స్కిన్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్లియర్ చేసుకోలేరు. బట్ ఈ ప్రోడక్ట్ ఈ ఈ ఇంగ్రీడియంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్ స్టెమ్ సెల్. తర్వాత ఇక్కడ చూడండి ప్రతి దగ్గర మెబిలీ బయోకెమిస్ట్రీ ఈ ఇంగ్రీడియంట్ కూడా రెడ్ గ్రేప్స్ స్టెమ్ సెల్ ఇది కూడా ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ హైలీ యాంటీ ఆక్సిడెంట్ అండి. హైలీ యాంటీ ఆక్సిడెంట్. ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ మనం వర్క్ చేస్తున్న స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, వాటి పరంగా మనము బయటపడాలి అంటే వి నీడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ పొల్యూషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల బాడీ చాలా ఆ, ఇబ్బందులు, స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవడం ద్వారా మన సెల్యులర్ యాక్టివిటీ బాగా దెబ్బతింటుంది. దాన్ని బాగా హైడ్రేషన్లో ఉంచాలంటే వి నీడ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఓకే. అండ్ తర్వాత యూ కెన్ సీ హియర్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రం ఫైటోసెల్ నుంచి వచ్చాయి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఏం చేసింది కంపెనీ, ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసింది అనమాట. బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, కొంత ఎక్స్ట్రాక్ట్స్ ని తీసుకుంది. దీంట్లో ఎందుకు తీసుకుంది అంటే ఇంట్లో ఎన్నో విటమిన్స్, ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా బ్లెండ్ చేసింది. తర్వాత యూ కెన్ సీ హియర్ అసై బెర్రీ యూ కెన్ సే. ఓకే. దీన్ని కూడా ఇది అమెజాన్ ఫారెస్ట్ లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. తర్వాత యూ కెన్ సీ హియర్ బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, ఇది కూడా యాడ్ చేయడం జరిగింది ఒక బ్లెండ్ తయారు చేసేకి. తర్వాత ఇట్స్ కొరెల్లో ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్సే చెప్తున్నాను, ఇస్ నాట్ యా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మూల వాట్ వి కెన్ సే ఇన్ తెలుగు ద హైయెస్ట్ ఫార్ములా అనేది రెడీ కాబోతుంది. ఆ కోఎంజైమ్ క్యూటెన్ అనేది హార్ట్ కి చాలా కావాలండి. ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కోఎంజైమ్ క్యూటెన్ ఖచ్చితంగా వాడాల్సిందే, ఆ వ్యక్తి డైలీ వాడాలి. ఓకే. రైట్. సో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా అద్భుతమైన ఫార్ములా, లైక్ ఇట్స్ ఏ యూనిక్ ఇంగ్రీడియంట్. ఇది కూడా మనకు కావాలి. ఇది ప్లాంట్ బేస్డ్ లో వీళ్ళు తీయడం జరిగింది, ప్లాంట్ నుంచి ఎంజైమ్. దిస్ ఇస్ అన్ ఎంజైమ్ చెప్పాలంటే కో ఎంజైమ్ క్యూటెన్. ఓకే. తర్వాత ఆస్టజన్, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది అండి ఇది చెప్పాలంటే ఆస్టజన్. ఓకే. అండ్ నెక్స్ట్ యా ఒమేగా 3697 సెవెన్, ఎస్ అఫ్ కోర్స్ 7 కూడా ఉందండి, 3679 కూడా ఉంది. సో దీస్ ఆర్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట చెప్పాలంటే. ప్లాంట్ నుంచి తర్వాత మనకు బాదం నుంచి ఎక్స్ట్రాక్ట్స్ అనేవి తీస్తూ ఉంటారు. అవిసె గింజలు ఫ్లాక్సీడ్స్ నుంచి తీస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఒమేగా 3679 గురించి మాట్లాడుకుంటే మనము సి మన కన్ను ఏ విధంగా తయారైంటది గమనించారా మీరు? మన కన్ను గుడ్డు. ఎస్, దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండి. మన గుండె ఏమిటితో తయారైండొచ్చు? రైట్. తర్వాత మన రక్త నాళాలు ఏ విధంగా అంటే ఎలాస్టిసిటీ ఉంది గమనించండి. మన ముక్కు సింపుల్. మన చెవులు, ఎస్. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మాక్సిమం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండి. రైట్. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏ విధంగా పనిచేస్తుందంటే ప్రతి ఒక్క దగ్గర పనిచేస్తుందండి. అవర్ బ్రైన్ ఈస్ మేడప్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. డు యూ నో థట్? ఉదాహరణకి మన బ్లడ్ బాగా వెళ్ళాలి అప్ అండ్ డౌన్ అంటే ఒక సర్క్యులేషన్ బాగా వెళ్ళాలి అంటే వి నీడ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకు? అవర్ ఈచ్ అండ్ ఎవరీ నర్వ్, నరాల్లో లోపల మొత్తం కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కోటింగ్ ఉంటుంది. సో దట్ ఎప్పుడైతే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మనము బాగా తీసుకోవడం ద్వారా ఆ బ్లడ్ ఈజీగా ఫ్లో అవుతూ ఉంటది. రైట్. బ్లడ్ క్లాట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అక్కడ ఫ్లో సరిగా లేదు అంటే అవర్ బాడీ రిక్వైర్డ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. సో రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మనము హెల్తీగా ఉంటాము. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గురించి మాట్లాడితే చాలా ఉంది సబ్జెక్ట్. ఓకే, లీవ్ ఇట్. అండ్ ఓకే, హౌ టు యూస్. యాహ్! ఇందాక నేను చెప్పాను. డైలీ 1 సాషెట్. ఎప్పుడైతే మనం ఆరోగ్యపరంగా ఏదైనా బెస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ గావాలంటే డైలీ 2 వాడండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. బిఫోర్ విత్ ఎంప్టీ స్టమక్ ఈవినింగ్ అయితే ఒక గంట ముందు, తర్వాత గంట తర్వాత డోంట్ యూజ్ ఎనీథింగ్. యూ కెన్ యూజ్ వాటర్. ఓకే. సో అండ్ అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. నో డౌట్. నేను కొద్ది మెంబర్స్‌కి ఇచ్చాను. దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ అంటే హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా రైట్. చాలా బాగా పనిచేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. టెస్టిమోనల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎంత ఎనర్జీ ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా వాడుతున్నా. ఐఎమ్ ఏ ఫోరెక్స్ ట్రేడర్. ఓకే. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడడానికి గల కారణం ఏంటంటే, నేను ఇదివరకు ఆహ్, ఇట్స్ బీన్ ఒక ఐ థింక్ 2015, 16లో అండి. అప్పుడు నేను ప్రోడక్ట్ వాడాను. 2015. ఇట్ వాస్ సూపర్! అమేజింగ్! అంటే అంత ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఎంత పని చేయాలన్నా కూడా స్ట్రెస్ లేకుండా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటే మనము ఏదైనా చేయగలం. రైట్? వాట్ యూ సే? ఇప్పుడు నేను గంటల కొద్దీ మాట్లాడాలనుకుంటాను. బట్ నాకు ఎనర్జీ సరిపోవట్లేదు. రైట్? వాట్ యూ సే? సో, అలాంటప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ వాడడం అనేది చాలా బాగా అనిపించిందండి. అంటే మన వర్క్ పెర్ఫార్మన్స్ పెరుగుతోంది. మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ఇప్పుడున్న ఆహ్, యూ నో డైలీ లైఫ్‌లో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ అన్నమాట. డైలీ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉంటదండి. ఐ డోంట్ నో సమ్ టైమ్స్ ఈవెన్ ఐ డోంట్ స్లీప్ బికాస్ ఆఫ్ మార్కెట్ సినారియో నేను ఒక ట్రేడర్‌ని నేను చెప్తున్నా గదా! నేను డబ్బు కోసం ఇది చేయట్లేదండి. కేవలం ఈ ప్రొడక్ట్ అద్భుతం. తర్వాత నేను 2015లో యూజ్ చేసిన తర్వాత నాకు ఇలాంటి రిజల్ట్స్ లేవండి. ఎందుకంటే ఇండియాకి తెచ్చి ఇంపోర్ట్ చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అంతా ఫేక్ ప్రొడక్ట్స్. అది సింపుల్‌గా చెప్పాలంటే గ్లూకోజ్ పౌడర్. ఇంకా ఏదైనంటే సింపుల్‌గా వి కెన్ సే దట్ ఆ ఇంగ్రీడియెంట్స్ కలిసినటువంటిది అన్నారు గానీ అంతా ఆహ్, వాట్ వి సే అది ప్రోటీన్ పౌడర్స్ గావచ్చు. ఆ రకంగా అంటే మిక్స్ చేసేసి స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అనేస్తున్నారు. నేను చాలా కంపెనీస్ చూసానండి. చూసాను బట్ ఐ డోంట్ గెట్ ఎనీ స్టఫ్ ఇన్ దట్. ఎందుకంటే దే ఆర్ నాట్ యూజింగ్ ద యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ లైక్ మెబిలీ గ్రూప్‌కి సంబంధించిన ఫార్ములాయే కాదసలది. రైట్? సో, ఈ ప్రొడక్ట్‌లో మాత్రం విచ్ ఐ హావ్ సీన్ ఇట్స్ ఎ బిగ్ మిరాకిల్ అండి. అంటే ఆ ఇంగ్రీడియెంట్స్‌తో పాటు ఇంకా ఫర్దర్ బ్లెండ్ యాడ్ అయింది గదా! మిరాకిల్ సూపర్! ప్రొడక్ట్ మాత్రం అల్టిమేట్ అండి. నేను చెప్తున్నా గదా! ప్రొడక్ట్ వాడడం అనేది నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ వండర్‌ఫుల్ అండి. నా వర్క్ పెర్ఫార్మన్స్ పెరిగింది చెప్పాలంటే. నేను సమ్‌టైమ్స్ అంటే అలిసిపోవడం అనేది సమ్‌టైమ్స్ జరుగుతూ ఉంటది. వర్క్ పెర్ఫార్మన్స్‌లో కొంచెం అంటే లైక్ ఆ టెన్షన్ పెరిగింది, ఫోకస్ పెరిగింది. ఇగ మై ఏజ్ ఈస్ 36. ఓకే. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు వర్క్ మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలంటే వర్క్ ఫోకస్ చేసుకోవాలి. అండ్ ఛాలెంజెస్ తీసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి ఆఫ్‌కోర్స్. బట్ ఏదో గమ్ముగా ఆహ్, మనము ఎనర్జీ లేకుండా ఉండంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ హ్యూజ్ సక్సెస్ రైట్? సో, ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా అద్భుతాలైతే జరుగుతున్నాయి. నేను కొద్ది మెంబర్స్‌కి ప్రొడక్ట్ నాకు తెలిసిన సర్కిల్ అండి. ఐయామ్ నాట్ టెల్లింగ్ ఆల్ ద పీపుల్. సోరియాసిస్ కావచ్చు. వాట్ యూ సే? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు కొద్దిమందున్నారు వాళ్ళకి. రైట్? సో, ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయింది మీకు తెలిసిందే గదా! ప్లేట్‌లెట్స్‌ని గూడా కలెక్ట్ చేసి ఇంకొక పర్సన్‌కి ఎక్కిస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్ వాట్ యూ సే? అవునా కదా? ఒక హాస్పిటల్‌కెళ్తే ప్లేట్‌లెట్స్ అంటే ప్లేట్‌లెట్స్ ఈస్ నథింగ్ బట్ వాట్ యూ సే? వైట్ బ్లడ్ సెల్స్. అంటే అలా తీసి అలా ఎక్కిస్తున్నారండి. ఎందుకు అంటే ఆ పేషెంట్‌కి ప్లేట్‌లెట్స్ పడిపోయినాయంటే ఒక పర్సన్ నుంచి తీసి ఎక్కిస్తున్నారు. దాదాపుగా ఒక ప్యాకెట్ తీయాలంటే దాదాపుగా దే గోయింగ్ టు చార్జ్ రూ. 40,000 లైక్ థట్. అంటే ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా మన బాడీలో సెల్యులర్ యాక్టివిటీ బాగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ సెల్స్‌ని బాగా గ్రో చేస్తుంది. రీజనరేట్ చేస్తుంది. ఓకే. ఉదాహరణకి ఆహ్, ఆస్టియోపోరోసిస్ లైక్ మోకాళ్ళ నొప్పులు అంటుంటారు. వాళ్ళకి అక్కడ ఏదైతే కార్టిలేజో ఇంకోటి అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి అక్కడ సెల్స్ మరీ గ్రో కావు. ఎన్ని టాబ్లెట్‌లు వాడినా, ఏది వాడినా ఇప్పుడు హోమియోపతి గావచ్చు, అలోపతి గావచ్చు, ఏది వాడినా కూడా సెల్యులర్ యాక్టివిటీ పనిచేసేది లేదు. బట్ ఈ ప్రొడక్ట్ మాత్రం సెల్యులర్ యాక్టివిటీలో పనిచేసి ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారండి. నో డౌట్ ఫస్ట్ థింగ్. ఆ ఎనర్జీ లెవెల్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే వితౌట్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ తర్వాత ఆహ్, యూ నో ప్రెషర్‌గా ఫీల్ కావడం. కొంచెం అది పక్కన పెట్టేసి ఒక పేషెంట్‌కి మీరు ఇచ్చారు అంటే అద్భుతమైన మిరాకిల్స్ చూస్తారు. నో డౌట్. అవుట్‌పుట్స్ అంత రేంజ్‌లో వస్తాయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి హాస్పిటల్‌కెళ్లారంటే వేలకి లక్షలు చదివించుకోవాలి. వేలు అనేది అది నథింగ్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్రాబ్లమ్ పెట్టుకోకుండా మనము జాగ్రత్తగా ఏముంది ప్రొడక్టు సీ ప్రొడక్ట్ యూసేజ్ అనేది మనం రెగ్యులర్‌గా చేయగలిగితే హెల్తీగా, హ్యాపీగా ఉంటామండి. నో డౌట్ అబౌట్ ఇట్.
ఓకే. ఇది కాస్టింగ్ కూడా చాలా తక్కువ అండి. చాలా అంటే చాలా తక్కువ. వెన్ వి కంపేర్ విత్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ ద మార్కెట్ చాలా తక్కువ. డే 1 నుంచి మీరు యూ కెన్ ఫీల్ దిస్ ఎక్స్‌పీరియన్స్ ప్రొడక్ట్ వాడితే. అంత అద్భుతంగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ నేను డబ్బు కోసం చేయట్లేదు. బికాజ్ ఐ వాస్ ఎ ఫారెక్స్ ట్రేడర్. ఒక్క రోజుకి రూ. 1,00,000 కూడా నేను జనరేట్ చేసే సత్తా ఉన్న వ్యక్తిని. బట్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఓకే. మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు మీరు అదర్ వీడియోస్ నేను ఫోరెక్స్ ట్రేడరా కాదనేది. రైట్. సో కంపెనీ కొంత ఒక ఇన్కమ్ అనేది ఇస్తోంది. ఓకే. బట్ అది కాదండి. ఎంతో మందికి హెల్ప్‌ఫుల్ అవుతది. హాస్పిటల్స్‌లో లక్షలకి లక్షల రూపాయలు పెట్టినా కూడా మనుషులు రికవర్ అయ్యే పరిస్థితి లేదు. అది బాధ కాదు, క్షోభ అంటారు దాన్ని. అలాంటి వ్యక్తులు ఎంతోమంది సొసైటీలో ఉన్నారండి. వాళ్ళకి ఈ ప్రొడక్ట్ చేరాలి అనే మంచి ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. ప్రొడక్ట్ ఈస్ మిరకిల్. నో డౌట్ అబౌట్ ఇట్. యెస్. ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడండి. వాడించండి. ఓకే. డబ్బులు సంపాదించుకోగలం నో డౌట్. మన హెల్త్ పోయింది లేదంటే మన దగ్గర వ్యక్తుల లైఫ్స్ పోయినాయి అంటే మై గాడ్ ఓకే వీ కెనాట్ బై డియర్ ఫ్రెండ్స్. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోగలం. కానీ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఉద్దేశం అనేది నాకు స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్, ఎనర్జీ లెవెల్స్ అబ్బో! మామూలుగా లేవండి. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. బై బై.